మహబూబాబాద్ జిల్లా రాజుల కొత్తపల్లి నుంచి కలల రంగుగా కవిత్వంలోకి అడుగుపెట్టినవాడు. ప్రస్తుతం కొత్తూరు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్నారు. ఉదయిని అంతర్జాల పత్రికలో మహమ్మద్ దార్విష్ కవిత్వాన్ని అనువాదం చేస్తూ పాలస్తీనా నేల దుఃఖాన్ని వినిపిస్తున్నవాడు. అన్నం పెట్టే రైతును, ఆడపిల్ల కన్న తండ్రిని తలెత్తుకొని బతకనిచ్చే దేశమా ఇది. అన్నం పెట్టే రైతును, ఆడపిల్లను కన్న తండ్రిని తలెత్తుకొని బతకనిచ్చే దేశమా ఇది అని అంటున్నవాడు రహీముద్దీన్. ఎక్కడ రైతు కనబడినా, చదువుకునే ఆడపిల్లలు కనబడినా నిండు దీవెన ఇచ్చి కవిత్వం చేస్తుంటాడు. వ్యంగ్యం తన కవిత్వానికి ప్రాణం. పొరలు పొరలుగా కవిత్వాన్ని అల్లడం తన నేర్పు. తన బాధంతా పేదరికం గురించి కాదు, ప్రేమ లేని తనం గురించి. ఒంటరితనపు క్షణాల్లోంచి బిగ్గరగా అరిచే ఒక వేదన పేరు రహీముద్దీన్. దూదేకుల జీవిత మూలాలను దీర్ఘ కవితగా తేబోతున్నాడు. రహీముద్దీన్ అన్నను కవిత్వం చదవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. పదాన్ని కలిపితే పక్క పక్కన నిలబెడితే అది పదబంధం. మనిషిని పక్కపక్కనే నిలబెడితే అది మానవీయ బంధం. అలాంటి పదబంధాల కవిత్వము, మానవీయ బంధాల మానవత్వము రెండూ కలగలిసిన చోటు కవి సంగమం. అలాంటి కవి సంగమంలో నన్ను ఈతరం కవిగా పరిచయం చేస్తున్నటువంటి కవి సంగమ వ్యవస్థాపకులు కవి యాకూబ్ గారికి, శిలాలలితమ్మ గారికి, ఇక్కడ సీనియర్ కవిగా విచ్చేసినటువంటి ఏనుగు నరసింహారెడ్డి సార్కి, నాతో పాటు వేదికను పంచుకుంటున్న శ్రీనిధి, విప్లవశ్రీ శ్రీనిధి, సందీప్ పటాకారి, అరవింద్ తమ్ముడు, వేదిక ముందున్నటువంటి చాలామంది పెద్దలు, అందరికీ శుభ సాయంత్రం. సమయం ఎక్కువగా లేదు నాకు, కాబట్టి నా గురించి నేను చాలా అతి కొద్ది మాటల్లోనే పరిచయం చేసుకొని నావైన కొన్ని కవితలు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. నా పేరు రహీముద్దీన్. ఇంటి పేరు మహమ్మద్ రహీముద్దీన్, కానీ ఇప్పుడు కలల రంగు రహీముద్దీన్. ఇప్పటి వరకైతే, ఇక ముందు ఏమవుతుందో తెలియదు. కవి రహీముద్దీన్గా చెప్పుకోవాలనే రోజుల కోసం నేను కలలు కంటున్నాను. ఇంకా మా ఊరు ఇప్పటికీ వెలుగులోకి రాని ఒక మారుమూల పల్లె, అది రాజుల కొత్తపల్లి. వెలుగులోకి రాని ఎందుకు అంటున్నానంటే, ఇప్పటికీ మా ఊరుకు పల్లె వెలుగు బస్సు రాదు. నేను ప్రస్తుతం ఉంటున్నది మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో, పనిచేస్తున్నది కొత్తూరు పాఠశాల ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్గా చేస్తున్నాను. ఇంకా నాకు కవిత్వంతో ఉన్నటువంటి సంబంధం చెప్పాలి అంటే, నా బతుకు నేపథ్యమే నా పద్యము. దాన్ని నేను వివరంగా చెప్పేంత ఇంకా పెద్దవాడిని కాలేదు. నా కవిత్వంలో బహుశా మీకు అందొచ్చు అది, కాబట్టి దాని లోతుల్లోకి నేను వెళ్ళను. కానీ కవి సంగమంతో నాకు నా అనుబంధాన్ని చెప్పకుండా నేను కవిత్వం చదవలేదు. యాకూబ్ సారే ఒక చోట అంటారు, మనకు కనపడకుండానే కవిత్వం ఏదో ఒక మూల జీవిస్తూ ఉంటుంది అని. ఆ విధంగా నాకు తెలియకుండానే నా ఒంటరితనంలో నేనేదో ఒక నిరసననో, ఏదో ఒక కలవరింతనో కొన్ని వాక్యాలుగా అనుకునేటువంటి రోజులు చాలా ఉండేవి. ఆ రోజుల్లోంచి నేను కొన్ని 1-2 కవితలు రాసుకొని ఆకాశవాణి కేంద్రానికి పంపించినప్పుడు, యువవాణి కార్యక్రమంలో 95 ఆ ప్రాంతంలో వాళ్ళు నన్ను ఆహ్వానించారు. చదివాను. రాస్తూ ఉండండి అని చెప్పారు, కానీ నేను తర్వాత ఎక్కువగా రాయలేకపోయాను. ఎందుకంటే కవిత్వం బలంగా నన్ను ఆకర్షిస్తుందేమో, నేను అకాడమిక్ పుస్తకాలు సరిగ్గా చదవలేనేమో, ఉద్యోగం రాకపోతే నా కుటుంబానికి అండగా నిలబడలేనేమో అన్నటువంటి ఒక భయంతో కావాలనే కొంతకాలం నేను కవిత్వానికి దూరంగా ఉన్నాను. కానీ నాకు ఇష్టమైన దానికి దూరంగా ఉండడం వల్ల ఏదో ఒక అసంతృప్తి నాకు పెరుగుతూ వచ్చింది. ముఖ్యంగా నా చుట్టూ ఒక సాహిత్య వాతావరణం ఏదీ లేకపోవడం వల్ల నేను ఎవరితో నా వాక్యాల్ని పంచుకోవాలి, ఎవరి దగ్గర సలహాలు తీసుకోవాలి, ఏ పుస్తకాలు చదవాలి,
ఇలాంటి విషయాలు ఏవి నాకు తెలియదు. అయితే నేను ఉద్యోగంలోకి ప్రవేశించిన తర్వాత ఒకానొక మీటింగ్లో బండారు రాజ్కుమార్ సార్ను కలిసినప్పుడు ఆయన ఒక పోయం చదవడం జరిగింది. కవిత బాగుంది అని ఆయన పరిచయం చేసుకున్నప్పుడు, మీ దగ్గర ఇంకా ఉన్న కవితలు కావాలి అంటే, కవితల కోసం నేను ఎంత దాహంతో ఉన్నానో అర్థం చేసుకొని, మీకు మీ దాహం తీరాలంటే ఒక చోటు ఉంది, ఆ చోటుకు మీరు వెళ్ళండి అని నన్ను కవి సంగమానికి దారి చూపించాడు. ఆ తర్వాత కవి సంగమంలో నేను చేరిన తర్వాత నాకు కవిత్వం ఒకటే కాదు, నేను కోల్పోయిన ఒక ఆత్మీయ స్పర్శ అని ఎందుకన్నానంటే, నాకు ఇప్పటికీ ఒక తీరని కోరిక ఏంటంటే, మా నాన్న ఆత్మీయంగా నన్ను పట్టుకుంటే బాగుండు అనేటువంటి ఒక చిన్న లోటు ఉంది. నాన్న ఉన్నాడు ఇప్పటికీ, కానీ నన్ను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు ఎంత గుర్తు చేసుకున్నా కూడా ఒక్కసారి కూడా ప్రేమగా నా తల నిమిరినట్టో, నా భుజం తట్టినట్టో నాకు గుర్తుకైతే లేదు. అలాంటి అంటే ప్రేమ ఉంది, అది ఆయనకున్నటువంటి పనుల తీరిక లేకనో, ఇంకా దేనివల్లనో ప్రేమను వ్యక్తం చేయడం రాకనో, ఒక ప్రేమ లేని తనం, ఒక నిశ్శబ్దం అనేది నా బాల్యం నిండా అలుముకొని ఉంది. అదే నాకు కవిత్వానికి దారి చూపించిందేమో అని నేను నమ్ముతాను. కవి సంగమంలో చేరిన తర్వాత నాకు ఆ వెలితి తీరింది. కవిత్వం ఒకటే కాకుండా మానవ సంబంధాలు నాకు అనేకం దొరికాయి, మానవీయ బంధాలు నాకు అనేకం దొరికాయి. తమ్ముళ్ళు తగుల గోపాల్, తండా హరీష్, నాగిళ్ళ రమేష్, పల్లిపట్టు నాగరాజు, మెట్టా నాగేశ్వరరావు, మిరప మహేష్ బాయ్, ఇంకా చాలామంది మిత్రులు, పేర్లు చెప్పాలంటే నాకు ఒక గంట సమయం ఇచ్చినా కూడా నేను మాట్లాడగలను. అంత ఒక నాకేంటంటే ఎర్రటి ఎండలో నడుచుకుంటూ వస్తున్నటువంటి ఒక బాటసారికి పెద్ద చెట్టు నీడ దొరికినట్లుగా నాకు కవి సంగమం దొరికింది. కవిత్వం మీద ఎంతో దాహంతో ఉన్న నాకు ఒక చలివేంద్రం లాంటి చల్లని కుండ లాంటి కవిత్వం, ఎంత తాగితే అంత లోటు లేకుండా దొరికేటువంటి తావు కవి సంగమం దొరికింది. అందుకు నేను కవి సంగమానికి ఎప్పటికైనా రుణపడి ఉంటాను. ఆ కవి సంగమంలో యాకూబ్ సారు, మా నాన్న పేరు యాకూబే, సార్ పేరు యాకూబే. అందుకే నేను ఎందుకో నాన్నకు ఒక తమ్ముడు లేడు, కానీ నేను ఆ ప్లేస్లో యాకూబ్ సార్ నుంచి చిచ్చా అని నేను పిలుచుకుంటాను. అట్లా పిలవడం నాకు చాలా ఇష్టం. అందుకని ఆ చిచ్చాతో ఏర్పడ్డ పరిచయం నన్ను ఒక కవి సంగమంలో కుటుంబంలో నేను ఒక కొడుకుగా ఉన్నాను. ఆ బలంతోనే నేను 2023లో కవి సంగమం కలల రంగు అనే పేరుతో నేను ఒక పుస్తకం తీసుకుని రావడం జరిగింది. అందులో నుంచి నేను నా మొట్టమొదటి కవితను వినిపించదలుచుకున్నాను. ఇది బహుశా చాలామందికి ఇంతకుముందే పరిచయమై ఉన్న కవితే, కానీ ఈ సందర్భంలో నేను ఇది చదివితే నా నేపథ్యం మీకు బాగా పరిచయం అవుతుందన్న ఉద్దేశంతో మళ్ళీ ఒకసారి మీతో పంచుకోదలుచుకున్నాను. ఈ కవిత అమ్మ గురించి నేను ఎందుకు రాసుకున్నానంటే, నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అని తిలక్ అంటే నేను ఏమనుకుంటాను అంటే, నా అక్షరాలు మా అమ్మ బలవంతంగా అదిమి పెట్టుకుంటున్న, దుఃఖాన్ని అదిమి పెట్టుకుంటున్న మా అమ్మ కళ్ళు నా అక్షరాలు. మా పొలంలో అకాల వర్షంలో తడిసినటువంటి వడ్ల గింజలే నా అక్షరాలు అని నేను అనుకుంటాను. ఇప్పుడు నేను చదవబోయే కవిత శీర్షిక పేరు అనగనగా ఒక అమ్మ కథ. ఎనుగంతా పారిన కంచకాకర తీగకు మొదలెక్కడో దొరకనట్టు, అంతం లేని అమ్మ దుఃఖపు తీగకు ఆదెక్కడో దొరకదు. దుఃఖం అంటే ఏమిటో తెలియని వయసులోనే అమ్మ కండ్లలో సుడిగుండాలను చూసిన. అందుకే నన్ను అక్షరాల కంటే ఎక్కువగా కన్నీళ్ళే కదిలిస్తాయి. చిన్నప్పుడు అందరి అమ్మలు కథలు చెప్తారు కదా, నాకు చెప్పడానికి మా అమ్మ దగ్గర అనగనగా కథలు లేవు. వింటున్న కొద్దీ మనసు చేదెక్కే కన్నీటి కథలే. సారీ.
క్షమించాలి. చిన్నప్పుడు అందరి అమ్మలు కథలు చెప్తారు కదా, నాకు చెప్పడానికి మా అమ్మ దగ్గర అనగనగా కథలు లేవు. వింటున్న కొద్దీ మనసు చేదెక్కే కన్నీటి కథలే. రెక్కలు ముక్కలయ్యే కష్టానికి ఒక్కనాడు బాధపడని అమ్మ మనసులోని బాధలకు రికాంలేని పనినే మందుగా రాసుకున్నది. ఏండ్ల తరబడి ఇంటికి చెలకకు మధ్య మైళ్ళ దూరాన్ని కొలిచిన అలసటకు లొంగలేదు అమ్మ పాదం. ఒడ్డు మీద నడుస్తూ నెత్తి మీద మోసిన బతుకు బరువుకు ఒక్కనాడు చెదరలేదు అమ్మ గుండె బలం. బదులు కూళ్ళకు పోయి ఎకరాల కొద్దీ నాటేసిన పచ్చని పంట పొలం మా అమ్మ. బదులు కూళ్ళకు పోయి ఎకరాల కొద్దీ నాటేసిన పచ్చని పంట పొలం మా అమ్మ. కలుపు తీసినప్పుడు, కోత కోసినప్పుడు ఒంటిని ఎన్ని నొప్పులు నలగొట్టినా ఎవరికీ చెప్పుకోని ఓర్పు అమ్మకే సొంతం. తనను కన్నోళ్ళ కష్టాలకు కొన్నాళ్ళేడ్చింది. తను కన్నోళ్ళ కష్టాలకు బతుకంతా ఏడుస్తూనే ఉంది. పేగుబంధాలను తెగ్గోసి ప్రేమల్ని దూరం చేసి ఏడిపించే మనుషులున్నంత కాలం అమ్మల దుఃఖపు కొంగు తడియారదేమో. అమ్మా బాపుల మధ్య నాయనమ్మ తవ్విన అగాధాన్ని పూడ్చడం నా వల్లగాక ఎన్ని ముక్కలైన్నో. అమ్మ మనసులోంచి దుఃఖవృక్షాన్ని పెరికి పారేయలేక ఎన్నిసార్లు ఓడిపోయిన్నో. అమ్మలను వేధించే నాన్నలను, నాయనమ్మలను తయారు చేసే ఈ వ్యవస్థ ఎప్పుడు కూలుతుందో. రోజూ అయ్యే గొడవలు లేవు, కానీ అందరం పంచుకున్న ఆనందపు పచ్చడి మెతుకులు లేవు. ఎప్పుడూ నిశ్శబ్ద గబ్బిలం మా ఇంటి దూలానికి వేలాడుతుండేది. భయం పాము కనపడకుండా ఇల్లంతా తిరుగుతుండేది. ఇల్లంటే భూమి మీద స్వర్గం అంటారు, కానీ మనుషుల మధ్య గోడలు కట్టిన ఇల్లునేమంటారు? కడుపులో ఆకలి గురించి అందరికీ తెలుసు, మనసుకు ఆకలి ఉంటుందని ఎందరికీ తెలుసు? ఇంట్లో మనుషుల మధ్య ప్రేమ లేకపోవడమే అసలైన పేదరికమని అనుభవిస్తే కానీ అర్థం కాదు. మనిషిని ఏడిపించేది మనిషేనని తెలిసినా తనకొచ్చిన కష్టానికి ఎవరిని నిందించలేక, ఎదిరించలేక దేవుడు రాసిన రాత అంటది అమ్మ. అమ్మను ఏడిపిస్తే నాన్నైనా నాకు శత్రువే. కాదు కాదు, లోకం మీద ఎవరిని ఎవడు ఏడిపించినా వాడు నాకు శత్రువే. అమ్మను ఏడిపిస్తే నాన్నైనా నాకు శత్రువే. కాదు కాదు, లోకం మీద ఎవరిని ఎవడు ఏడిపించినా వాడు నాకు శత్రువే. మసీదు మినారు మీద నుంచి కనిపించే పండుగ నెలవంక కోసం అందరూ వెతుకుతుంటే అమ్మ ముఖంలో మెరిసే నెలవంక కోసం నేను వెతుకుతున్నా. రెండవ కవిత. నేనీ రాత్రి మధుర గీతాన్ని కాలేను. మూసుకున్న రెప్పల మీద అనేక నిద్రలేని రాత్రుల మూకుమ్మడి దాడి. మూసుకున్న రెప్పల మీద అనేక నిద్రలేని రాత్రుల మూకుమ్మడి దాడి. పక్క నిండా పచ్చి గాయాల నెత్తురు, మనసంతా తెగిపడ్డ దేహాలు. ఇప్పుడు ఏ చెట్టు నుంచి రాలిన ఆకును చూసినా, పూయక ముందే వాడిన పసిమొగ్గను చూసినా, జారిపడ్డ ఏ కన్నీటి బొట్టును చూసినా ఓ కూలిపోతున్న గాజా. ఏ శిథిలాల కింద చితికిపోయిందో నా నిదుర, ఎక్కడని వెతకను? ఏ శిథిలాల కింద చితికిపోయిందో నా నిదుర, ఎక్కడని వెతకను? ఈ దిగులు ధూళిని దులిపి నీకోసమైన నవ్వును నా ముఖం మీద పులుముకోవాలనే ఉన్నది. కానీ ఏం చెయ్యను? నవ్వాలనుకున్న ప్రతిసారి ఎవరిదో ఏడుపు నాలో ప్రతిధ్వనించి అశాంతి పొగలు అలుముకున్న ఆకాశమైపోతున్నా. నవ్వాలనుకున్న ప్రతిసారి ఎవరిదో ఏడుపు నాలో ప్రతిధ్వనించి అశాంతి పొగలు అలుముకున్న ఆకాశమైపోతున్నా. ఇప్పుడు నా తల కింద లేలేత రక్తంతో తడిసిన పాలస్తీనా నేల. సహచరి, నన్ను క్షమించు. నేనీ రాత్రి మధుర గీతాన్ని కాలేను. ఇంకొక కవిత. ఇది శీర్షిక, ఇది ఇంకేదో. వెన్నెల ముసుగేసుకున్న చీకటి ఇది. తల నిండా నురుగు పూలు తురుముకొని తరంగినిలా ప్రవహిస్తున్న అంతరంగ మురికి కాలువ.
వాకిలి నిండా వెలుగు ముగ్గులేసుకొని ఇంటి నిండా చీకట్లను పరుచుకున్న పగలిది. వీచే ఏ ఉదయపు గాలికి హృదయపు కిటికీ తెరవని ఇరుపు గది ఇది. ఇది యోగి వేమన పొట్ట విప్పక ముందటి మేడిపండు, ఏ మందుకు లొంగని రాచపుండు. ఇది యోగి వేమన పొట్ట విప్పక ముందటి మేడిపండు, ఏ మందుకు లొంగని రాచపుండు. శిఖరం మీద ఎగిరే జెండాని పాతాళంలోకి తోసి ప్రశాంతంగా నవ్వే ప్రచండ గాలి ఇదే. సున్నితమైన హృదయాలను బండబారేలా కాటేసే వెండి కొండ చిలువ కూడా ఇదే. మొరటు ముక్కుతో మనసు ముక్కలయ్యేలా పొడిచే తెల్లపావురం ఇది. డొల్లను దాచిపెట్టే ఇమిటేటింగ్ నగల దగదగల దగా కదా ఇది. అబద్ధాల కుండీలోంచి నవ్వే అందమైన పువ్వు సుమా ఇది. ఇది డైనోసార్ గుడ్డులోంచి రోడ్డు మీదకొచ్చిన బుల్డోజర్. అడవుల్ని మేధమేస్తున్న అభివృద్ధి మేకపోతు. ఇది డైనోసార్ గుడ్డులోంచి రోడ్డు మీదకి వచ్చిన బుల్డోజర్, అడవుల్ని మేధమేస్తున్న అభివృద్ధి మేకపోతు. అగరు ధూపంలా విస్తరిస్తున్న గంజాయి వనం. ఉత్తరం నుంచి దక్షిణానికి ఆకాశం అణువణువును కప్పేస్తున్న నారింజ రంగు మేఘం. భూమిని మింగేస్తున్న సునామీ లాంటి ద్వేషం. అరమోడ్పు కన్నులతో చేయి చాపకు, ఇది దేవుడి పేరుతో పంచుతున్న విషం.